బంగారు పండ్లు అనే అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానము చేస్తున్న దేవుని యొక్క మరొక బిరుదు లేదంటే మరొక నామము జెహోవా ఓరి అనేటువంటి మాట. ORI. జెహోవా ఓరి అంటే ఏంటంటే దేవుడే నా వెలుగు అనేటువంటి మాట. ఆయన మనకి వెలుగుగా ఉన్నారు అనేటువంటి మాట. దేవుడు వెలుగై ఉన్నారు అనేటువంటి అర్థం కూడా మనం తీసుకోవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మనం కూడా పూర్వము అంధకార సంబంధమైనటువంటి రాజ్యములో నుంచి దేవుడు మనలను విడిపించి వెలుగు సంబంధులుగా చేశాడు అనేటువంటి మాట మన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కేవలము మన ప్రభువు మాత్రమే వెలుగు కాదు, కానీ మనల్ని కూడా మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. కాబట్టి మనుష్యులందరూ కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీరు వెలుగుగా ఉన్నారని తెలియడానికి మీ సత్క్రియలను ఈ లోకంలో ప్రకాశించనివ్వండి అనేటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంది. మన దేవుడే వెలుగు. అయితే మరి మంచి వెలుగు ఎక్కడైనా ప్రకాశించినప్పుడు చాలామంది ఆశ్చర్యంగా అబ్బా ఎంత బాగుందో ఈ వెలుగు అనేటువంటి ఆశ్చర్యంగా ఎలా చూస్తారో మన దేవుని యొక్క ప్రకాశం కూడా అలాగే లోకంలోనికి వచ్చింది. ఆయన వెలుగు లోకంలోనికి వచ్చినప్పుడు చాలా వెలుతురుతో నింపబడినటువంటి గదిలో మచ్చలు ఎక్కడున్నాయో మరకలు ఎక్కడున్నాయో ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో లోట్లు ఉన్నాయో అన్నీ తేట తెల్లంగా కనబడుతుంది. ఎలాగనో ఆ వెలుగు లోకంలోనికి వచ్చినప్పుడు చాలామంది మనుష్యులు వారి క్రియలు చెడ్డవైనందున ఆ వెలుగును తిరస్కరించారు అని ఆ యొక్క వాక్యము సెలవిస్తుంది. వారి క్రియలు చాలా చెడ్డవంట. అందుకని వెలుగు వారి దగ్గరికి వచ్చినా కూడా ఆ వెలుగుని వారు తిరస్కరించారు అని రాయబడి ఉందండి. మరి కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములకు వెలుగు కలిగేను. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి తట్టు చూస్తారో, ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరిస్తారో, ఆయన తట్టు తిరుగుతారో, ఎవరైతే ఆయన ముఖాన్ని చూస్తారో వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములకు వెలుగు కలిగెను, వారి అన్నిటికీ లజ్జింపకపోయిరి అనే మాట రాయబడి ఉంది. ఎవరైతే దేవుని యొక్క సంబంధులుగా దేవుని తట్టు తిరుగుతామో వారు సిగ్గుపడరు అనేటువంటి మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే కదా. పూర్వము మనం అంధకార సంబంధమైన రాజ్యములో ఉన్నప్పుడు వాడు మనల్ని ఎంతో బానిసగా శోధకుడు చూసినప్పుడు, మన మెడ మీద భయంకరమైనటువంటి పాపపు కాడి ఉన్నప్పుడు ఆయన పాపాన్ని విరగ్గొట్టి మనందరినీ వెలుగు సంబంధమైనటువంటి రాజ్యంలో ఆయన మనల్ని చేర్చారు. మరి ఆయనను వెంబడించేవారు చీకట్లో ఉండక వెలుగులోనే నడుస్తారు అనేటువంటి మాటను చూస్తున్నాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 11 వరకు మీరు చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు అయి ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. వెలుగు ఫలము అది. పూర్వం అంధకార సంబంధమైన రాజ్యంలో మనం ఉన్నాం, ఇప్పుడైతే మనము వెలుగు సంబంధమై ప్రభువునందు ఉన్నాము అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఇదే విషయాన్ని మనం ఎలా వెలుగుతూ ఉండాలి, ఎలా వెలుగు సంబంధులుగా ఉన్నాము అని మనం ఆలోచన చేసినప్పుడు, ఎందుకంటే మన దేవుడే వెలుగై ఉన్నారు కాబట్టి, మన దేవుడు వెలుగై ఉన్నారు. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన దగ్గర ఉందంట. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనంలో వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అనే మాట. మనము వెలుగు సంబంధులం. ఒక 20 సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారి ప్రభువు యొక్క స్వరాన్ని ఇన్సైడ్ నుంచి నేను వినడం. ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ నుంచి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చాలా సందర్భాలలో భక్తులకు ఈ అనుభవాలు ఉంటాయి. నాకు లోపల నుంచే వస్తుంది స్వరము, కానీ చెవులకు కూడా వినబడుతుంది. అదొక మిట్ట మధ్యాహ్నం సమయం అది. అయితే ఆ సమయంలో నేను నా యొక్క స్టడీస్కి సంబంధించినటువంటి రికార్డ్ వర్క్ నేను చేసుకుంటూ ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది, బాబు ఉన్నాడు. నాకు పెళ్ళైన తర్వాత కూడా సగం చదువుకున్నాను నేను. అయితే ఆ రికార్డ్ వర్క్ నేను చేసుకుంటూ ఉన్నప్పుడు బాగా నిద్ర వచ్చేది మధ్యాహ్నం పూట నాకు. అప్పుడు నేనేం చేసేదానంటే, బాబు కిండర్ గార్డెన్ చదువుతున్నాడు, అంటే ఎల్కేజీకి వెళ్ళి వచ్చినప్పుడు మధ్యాహ్నం వాడు రాగానే 1 o'clockకి ఇద్దరం తినేసిన తర్వాత ఇద్దరం నిద్రపోతూ ఉండేవాళ్ళం.
ఆ సమయంలో ఈ వర్డ్ నాకు లోపల నుంచి వస్తుంది. అంటే నేను అప్పుడు ఇంకొంచెం వర్క్ ఉంది కాబట్టి ఆ రోజు వర్క్ చేసుకుంటున్నాను. నేను ఇంకొంచెంసేపట్లో పడుకుని పోతాను, నిద్రపోతాను, నిద్ర వచ్చేస్తుంది అప్పటికే నాకు. అప్పుడు ప్రభువు స్వరం ద్వారా ఏం మాట్లాడుతున్నారంటే తెస్సలోనికెళ్ళకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం అనేటువంటి స్వరం నేను వింటున్నాను. అప్పటికి బైబిల్లో ఏ వచనాలు ఎక్కడుంటాయో, ఏ చాప్టర్ ఎక్కడుంటుందో, అసలు న్యూ టెస్టిమెంట్లో ఉంటుందా, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటుందా అనేటువంటి విషయాలు కూడా నాకేమీ తెలియవు. పుట్టుక నుంచి క్రైస్తవురాలని అయినప్పటికీ అంత బైబిల్ రీడింగ్ నాకు లేదు. దేవుడంటే చాలా ఇష్టం, దేవుడంటే నాకు చాలా నమ్మిక, అయినా సరే అంత అలవాటు నాకు లేదు. అసలు తెస్సలోనికెళ్ళకి రాసిన పత్రిక అది ఎక్కడుంటుందో కూడా తెలియదు నాకు. నేను ఇండెక్స్ చూస్తున్నాను. ఇండెక్స్ చూసినప్పుడు అది మొదటి తెస్సలోనికెళ్ళకి రాసిన పత్రిక, 2వ తెస్సలోనికెళ్ళకి రాసిన పత్రిక, అది కూడా తెలియదు నాకు. స్వరమైతే మాట్లాడారు, కానీ మొదటి తెస్సలోనికెళ్ళకి రాసిన పత్రికలోనే 5 చాప్టర్స్ ఉంటాయని, తర్వాత పత్రికలో 3 చాప్టర్సే ఉంటాయనే విషయాలు ఏవీ నాకు తెలియవు. అప్పుడు చూసినప్పుడు అక్కడ కొన్ని మంచి మాటలు నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చెప్తున్నాడంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థన చేయమని నాకు ప్రేరేపణ కలుగుతుంది, కానీ నేను దాన్ని నిర్లక్ష్యం చేస్తూ నిద్రపోతూ ఉన్నాను. అంటే మధ్యాహ్నం చాలా నిద్ర వచ్చేస్తూ ఉండేది నాకు, నిద్రపోతూ ఉన్నాను, కానీ లేచి ప్రార్థన చేయమని ప్రభువు చెప్తూ ఉన్నారు. అయితే కరెక్ట్గా ఈ వచనాన్ని ప్రభు చెప్పినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందో మీరు చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 5వ వచనము. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి, చూసారా, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలనే కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము. ఇదంతా కాదు, నాకు పగటి కాల సమయంలో నేను నిద్రపోతున్నాను కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి, ఎందుకంటే నీవు చీకటికి సంబంధించిన దానవు కావు అనే మాటని ప్రభు నాతో మాట్లాడారు. నిద్రపోయే వాళ్ళందరూ నిద్రమత్తుతో నిద్రపోతూ ఉంటారు, వారు రాత్రి సంబంధులు వాళ్ళు. నీవు పగటి సంబంధివి అని ప్రభు నాతో మాట్లాడినప్పుడు అప్పటి నుంచి కూడా పగలు 3 గంటల సమయంలో ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడి కష్టపడి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే నిద్రపోయే సమయం అది, కష్టపడి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. తర్వాత దినాలలో ఇద్దరుగా మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాం, తర్వాత ముగ్గురుగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం, తర్వాత కొంతమంది గ్యాదరింగ్గా మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాం, ఒక సహవాసంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. అప్పుడు మా టైమింగ్స్ ఏంటంటే ఉదయకాల సమయం 10 గంటల నుంచి 3 గంటల వరకు కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం. 3 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళం. అలా ఒక 5-6 సంవత్సరాలు ఉదయం 10 నుంచి 3 గంటల వరకు నాతో ఎవరైతే సహకారులుగా దేవుడు ఒక్కొక్కరిని నాకు ఇచ్చారో వాళ్ళందరినీ పట్టుకొని మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ప్రేయర్ సెల్స్ ఓపెన్ అయినాయి. అలాగా ప్రేయర్ సెల్స్లో ప్రేయర్ రన్ చేస్తూ వాక్యము ప్రకటించి, అంటే ఇవన్నీ ఎలా జరిగాయో కూడా నాకు తెలియదు. దేవుని యొక్క పిలుపు ఆశ్చర్యంగా ఉంటుంది, అది గంభీరంగా ఉంటుంది, ఒక మాట ఆశ్చర్యంగా ఉంటుంది అంతే. అది ఏ విధముగా మేము అంతటి ప్రార్థన చేయడం ద్వారా అనేక మంది రావడం, స్వస్థతలు పొందుకోవడం, విడుదల పొందుకోవడం, దేవుని ఎడల ఇంకా మాకు దాహం ఎక్కువ అవ్వడం. ఆ తర్వాత ఇప్పుడు కూడా అదే టైమింగ్ మీరు అందరూ చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో రోజు పాటలు వస్తూ ఉంటాయి మీకు. వాళ్ళ ఎంప్లాయీస్ అయినా వ్యాపారస్తులైనా ఆ టైంలో ఇప్పుడు మేము 12 నుంచి 3 వరకు పెట్టుకున్నాం. ఎందుకంటే ఆఫీసుల నుంచి మధ్యాహ్నం రావడానికి, వాళ్ళ వ్యాపారాలు షాపులు కట్టుకొని రావడానికి స్త్రీలమే గ్యాదర్ అవుతున్నాం. కానీ ఒక 30, 40, 50 మందిమే గ్యాదర్ అవుతాం. అంటే సంఘమంతా రాలేరు, కానీ ఆ రోజు 20 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి అదే సిస్టమ్ ఇప్పటి వరకు 3 గంటల వరకు ప్రార్థనా సమయం అలా కొనసాగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజముగానే ఈ వెలుగు అనేకులకు ప్రకాశించింది. ఈరోజు సంఘ పరిచర్యలుగా అనేక వేల మధ్యలో, వందల మధ్యలో, మరి అనేకమైనటువంటి రాష్ట్రాలు, ఊర్లు, దేశాలు దాటి ఈ వాక్యం వెళ్ళిపోతుంది అంటే దానికి కారణం వెలుగే కదా. వెలుగుకి ఏది అడ్డుండదు, ఏది ఆటంకం ఉండదు. వెలుగు ప్రకాశిస్తుంది, ఎంతవరకునైనా ప్రకాశిస్తుంది. కాబట్టి మన దేవుడు యెహోవా ఓరీగా ఉన్నాడు. ఆయన లార్డ్ మై లైట్ అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాట. అందుకే ఒక కీర్తనకారుడు ఇలా అంటాడు 119వ కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అనేటువంటి మాట. కాబట్టి అధికముగా వాక్యం చదవండి,
మీ గృహాలలో ఎక్కడా చీకటి ఉండకూడదు. దేవుడు వెలుగుతో నింపాలి, మీ జీవితాలని కూడా వెలుగుతో నింపాలి. మీరు వెలుగు సంబంధులుగా ఉండాలి. అనేకుల మధ్యలో మిమ్మల్ని వెలుగుగా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఏ గృహాలలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వ్యసనాలు ఉన్నాయో అక్కడికి దేవుని వెలుగుని ఉదయింపనీయండి. మీ హృదయాలు తెరవండి. అద్భుతమైన విజయాన్ని దేవుడిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వెలుగుతో నింపండి, ఆత్మతో నింపండి, అభిషేకంతో నింపండి. గృహాలలో చీకటి ద్వారా ఎలుబడి చేస్తున్న సమస్యలన్నీ యేసునామంలో పారద్రోలబడునుగాక. నజరుడైన యేసునామంలో ప్రతి చీకటి ఆ గృహాల్లో నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చీకటి ద్వారా వచ్చిన కరువు, ఖడ్గము, బాధ, హింస, ఉపద్రవము నాయన, చీకటి ద్వారా వచ్చిన వ్యసనాలు, శరీర సంబంధమైనటువంటి ఆయా చెడ్డ క్రియలు యేసు నామంలో వారిని విడిచి బయటికి పారిపోవునుగాక. నీ ఆత్మ కార్యాలు జరిగించమని, వెలుగు సంబంధులుగా మార్చమని, వెలుగు ఫలము వాళ్ళు అనుభవించడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.